వెల్కమ్ టు జయలక్ష్మి యూట్యూబ్ ఛానల్. ఈరోజు సరికొత్త వంటతో మేము ముందుకు వచ్చాము. ఈరోజు రెసిపీ ఏంటంటే చికెన్ కైమాతో వడలు చేస్తున్నాము. సూపర్గా ఉంటుంది. రండి చేసుకుంటూ మాట్లాడుతున్నాము. చికెన్ కైమా, కొత్తిమీర, పచ్చిమిర్చి, పుదీనా, మెంతి, కరివేపాకు, అల్లం తురుము, కార్న్ పౌడర్, సూజీ రవ్వ, అది బొంబాయి రవ్వ అంటారు కదా, బొంబాయి రవ్వ. ఇది వచ్చేసి రాగి పిండి, ఇది శనగపిండి, ఇది కార్న్ పౌడరు. దీంట్లో వచ్చేసి గరం మసాలా, పెప్పర్, జీరా పొడి, రెడ్ చిల్లీ అన్నీ కలిపి మనం ఏమి టేస్టీతో మనం చికెన్ కైమా పావు కిలో, ఇది కైమా పావు కిలో కైమా, 2 స్పూన్లు వచ్చేసి కార్న్ పౌడర్, ఒక 2 స్పూన్లు వచ్చేసి సూజీ రవ్వ, ఇది 2 స్పూన్లు క్వాంటిటీ. ఇది వచ్చేసి రాగి పిండి, అది 2 స్పూన్లు. శనగపిండి వచ్చేసి ఒక 2 స్పూన్లు. మనకి గరం మసాలా, పెప్పర్, జీరా, రెడ్ చిల్లీ పౌడర్, కరివేపాకు, మెంతి, పుదీనా, అల్లం తరుగు, పచ్చిమిర్చి, 2 పచ్చిమిర్చి చీలికలు, కొత్తిమీర, రుచికి తగ్గ సాల్ట్. మనం గ్యాస్ వెలిగించుకొని ఇప్పుడు నూనె ఆయిల్ వేడెక్కే లోపల ఇది కలుపుకుందాం. వేసి మనం ఆయిల్ వేడెక్కే లోపల ఇదంతా వేసి కలుపుకుందాం. మనం ఇలా అంతా పిసుకుతూ కలిపితే మనకు వాటర్ అవసరం ఉండదు, ఇంకా కరెక్ట్గా సరిపోయిద్ది, వాటర్ అవసరం లేదు. ఇలా అంతా కలిపితే కైమా రోజు కొంచెం లేట్ అయినా కొంచెం బిజీగా ఉండడం వల్ల చేయలేకుండా జనవరి 1 రోజునే స్టార్ట్ చేసాము. ఇది 2వ వీడియో. మనకు నిదానమైన మంచి రెసిపీతో బాగా చిన్నపిల్లలకి హెల్తీ ఫుడ్ అందరూ ఇష్టపడేలాగా, అంత డిఫరెంట్గా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, అలాగా అన్ని వంటలతో హెల్తీ ఫుడ్ మనకు పిల్లలకు స్నాక్స్ అయినా ఏదైనా కూడా మనకు ఇష్టంగా తినేది. చికెన్ అంటే ఇంక ఇష్టపడిన వాళ్ళు ఉండరు కదా, కనీసం 100కి 80% చికెన్ అంటే చాలా ఇష్టపడే వాళ్ళు ఉంటారు. ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు? ఇలా అంతా బాగా ఇలా అంతా మొత్తం మిక్స్ చేయాలి. బాగా పిసికితే అంత కైమాకంతా అన్నీ పట్టేస్తాయి మొత్తం. ఇవన్నీ మనం వేసేటి వల్ల పిల్లలకు చాలా హెల్తీ ఫుడ్. స్నాక్స్ ఏం చేసుకోవచ్చు, ఎవరన్నా గెస్ట్లు వచ్చినా ఏమొచ్చినా, ఎప్పుడు గారెలు చెప్పిన స్నాక్స్ అవి ఇట్లాంటివి పెట్టినప్పుడు కూడా గెస్ట్లు వచ్చినప్పుడు డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట స్నాక్స్. ఇవి అంత తొందరగా ఎవరు చేయలేరు కదా. చిన్న ఉండలు చేసుకొని ఆ చేతిలో పెట్టుకొని పతలాగా మంచి సేపు ఇలా పతలాగా చేసుకొని గ్యాస్ సిమ్లో పెట్టుకుంటే, ఇది కైమా కదా అంత బాగా ఉడకాలి కదా లోపల, అందుకు ఇలా అన్నీ చిన్న అలా వేసేసుకొని సిమ్లో పెట్టుకోవాలి గ్యాస్ నూనె వేడెక్కాక. ఎందుకంటే ఐలో పెట్టామనుకో పైన అంతా కాలుతుంది, లోపలేమో పచ్చిగా ఉంటుంది. సిమ్లో పెట్టుకొని నిదానంగా, నూనె ఏం లాగదండి, ఆయిల్ ఎక్కువ ఏం పట్టదు దాంట్లో. చిన్నగా వేసేసుకొని మనం
ఇవి మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. పిల్లలు కావాలనుకున్నప్పుడు ఓవెన్లో పెట్టుకోవచ్చు. అప్పుడప్పుడు వేడి చేసుకొని ఇవి ఎన్ని రోజులున్నా ఫ్రిడ్జ్లో పెడితే ఏమవ్వవు. అంటే ఆఫీసులకు వెళ్తూ ఉంటారు కదా, అప్పటికప్పుడు అంటే పిల్లలకి ఏం చేసుకోలేరు. ఇప్పుడు అంతా బిజీ లైఫ్ కదండి. పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, ఏం చేసి పెట్టాలన్నా మనకు కొనుక్కొచ్చిన స్నాక్స్ రోజు పెట్టినా పిల్లలకి బోర్ అనిపిస్తుంది. ఇట్లా సండే రోజు హాలిడే ఉండే రోజు మనం అన్నీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకో, మనం ఎలాగో రెడీమేడ్ అన్ని ఫుడ్లు అన్నిట్లలో కొనుక్కొచ్చుకొని బయట మార్కెట్లలో తెచ్చుకొని స్టోర్ చేసి పెట్టుకుంటున్నాం కదా, మనం వారానికి సరిపడ పిల్లలకు అలా మనం లూలు మాలు అట్లు ఇంటివి అన్నీ తెచ్చుకుంటున్నాం. అది కూడా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసిందే కదండి. ఇప్పుడున్న బిజీ లైఫ్లో మనం అప్పటికప్పుడు అని అంటే మనం చేసుకోలేము. ఇప్పుడు అన్నీ రెడీమేడ్ తెచ్చుకుంటున్నాం. అలాగే మనం ఇంట్లో కూడా చేసుకొని రెడీమేడ్గా ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం ఓవెన్లో వేసుకోవచ్చు అండి. మనం అప్పుడప్పుడు కూడా అన్నీ ఇదే కాదండి, చాలా చాలా రెసిపీస్ ఉన్నాయి. మీకు అందరికీ నా రెసిపీస్ నచ్చితే ఇంకా నన్ను ఎంకరేజ్ చేశారనుకో, నేను ఎంత బిజీగా ఉన్నా కూడా టైం కేటాయించుకొని నేను మంచి మంచి రెసిపీస్ చేసి నేను యూట్యూబ్లో మేము పెడతాము. మీరు అన్నీ చూడండి, అన్నీ చేసుకొని మీరు బయట నుండి ఫుడ్ ఎనీ టైం బయట ఫుడ్ అంటే కూడా పిల్లలకు ఎంత ఖరాబ్ అవుతుంది కదా, వాళ్ళు సొంత బ్రాండ్ ఏ డేట్ అయినా వేసి పెట్టుకోవచ్చు. మనం అదొక బిజినెస్ కదండి బయట. ఇదైతే మనం వారానికి ఒకసారి ఏ పెట్టుకున్నా కూడా ఇలాంటివి ఇబ్బంది ఏమి లేదు. ఇవే కాదు, జ్యూస్ ఐటమ్ అయినా వెయిట్ లాస్ అయినా ప్రతి ఎనీది నా దగ్గర ఉందండి. ఇంకొకటే కాకుండా నేను ముందు చాలా చాలా చెప్తాను మీకు. రోజు మా ఛానల్ చూస్తూ ఉండండి. ఇప్పుడు ఇట్లా ఎక్కువైన తర్వాత హైలో పెట్టుకోవచ్చు మనం ఇంకా గ్యాస్. వెజ్ అని నాన్ వెజ్ అని నా దగ్గర అన్ని ఎనీ ఫుడ్ ఎనీ ఐటమ్ డిఫరెంట్ ఐటమ్ పిల్లలు ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలు కూడా ఇష్టపడేలాగా నాకు ఎప్పటి నుంచో ఒక గోల్ అండి, చేసుకోవాలి యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అని. కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల నేను స్టార్ట్ చేయలేక ఏది ఎప్పుడల్లా చేయాలి అన్నట్లు నేను ట్రై చేశాను. టైం కేటాయించుకొని నేను అన్ని మ్యాక్సిమం ఏదైతే పిల్లలకు పెద్దవాళ్ళకు అందరూ ఇష్టపడేలాగా మంచి రెసిపీతో నేను ముందుకు తీసుకొని వస్తాను. ఇవన్నీ నిదానంగా కాలాలి, మనం ఒక్కొక్కటి ఇట్లా అన్నీ తిప్పేసుకుంటూ ఉండాలి. ఇలానే ఒక్కొక్కటి ఇది లోపల నాన్ వెజ్ కదా, చికెన్ కదా, లోపల నిదానంగా ఉడికిందనుకో చాలా టేస్ట్ ఉంటాయి. పిల్లలు ఆకుకూరలు తిన్నారు కదండి, చికెన్ అంటే చికెన్లో ఏం వేసినా తింటారు ఇంకా పిల్లలు. ఇంకా అది టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఏ ఆకుకూరతో చేసుకోవచ్చు అండి. ఇదే కాదు, మన పుదీనా మెంతి కొత్తిమీర ఇదే కాకుండా తోటకూరలైనా ఏది మనకు పిల్లలు తినరో అది దీంట్లో వేసి పెట్టవచ్చు. చికెన్ అంటే అందరూ ఇష్టపడతారు కదా, వాళ్ళు ఏం చూస్తారా మన పిల్లలు ఏం వేసేది. వాళ్ళు ఇప్పుడు పిల్లలు కొంచెం ఆకుకూరలు తినాలి అన్నా, పిల్లలు ఆకుకూరలు తినాలన్నా మనకు తినరు. వాళ్ళు తిననప్పుడు నేనేం చేస్తాను అంటే, మా పిల్లలు చిన్నపిల్లలు కొన్ని తినేవాళ్ళు కాదు, వాళ్ళు ఏం చేసేదాన్ని మిక్సీ పట్టి ఏ దాంట్లో అయితే వాళ్ళు ఇష్టపడతారో దాంట్లో అన్నీ కలిపి పెట్టేదాన్ని నేను. అలా బాగా తినేవాళ్ళు చిన్నప్పుడు నుండి. అలా నాకు అలవాటు అయింది కాబట్టి మీకు కూడా చెప్తున్నాయి. ఇది మీకు ఈ ఆలోచన అవసరం పడుతుంది కాబట్టి పిల్లలు ఏదైతే తినారో ఏదైతే ఇష్టంగా తింటారో దాంట్లో మనం కలిపి చేసుకోవచ్చు. ఇంకా చికెన్లో పడిందంటే దాంట్లో ఏం వేసారు అనేది పిల్లలు చూడరు కదా. బాగా కరివేపాకు వేసుకోవచ్చు, కంటికి మంచిది. ఏది కావాలన్నా అది మన ఇష్టం అండి, ఏదైనా చేసి పెట్టుకోవచ్చు. పిల్లలకు మంచిది కదా. మనం ఆకుకూర వండి పెట్టినా తినరు, ఇదే అదే అంటారు. ఏంటి మమ్మీ ఎప్పుడు ఇదేనా? మా ఇంట్లో కూడా అది, మా పిల్లలు చిన్నప్పటి నుండి కూడా వాళ్ళు ఏదైతే తినరో అది ఇష్టంగా నేను తినిపిస్తాను వాళ్ళతో. కర్రీ తిననప్పుడు లాస్ట్ జ్యూస్ పట్టి గోధుమ పిండిలోనో పూరీలోనో ఏదంటే ఓదంటే వాళ్ళు ఇష్టపడనివన్నీ చేసి పెట్టేదాన్ని. రొట్టెలు వేసుకుని తినేవాళ్ళు. చెప్పాలనిపించిందండి, పిల్లలు ఏదైతే తినరో ఆ ఇష్టమైన దాంట్లో కలిపేసేయండి అన్నీ. చూడండి ఇలా బాగా అన్నీ ఇలా ఎలా వచ్చేది చూడండి అన్నీ. అసలు ఆ స్మెల్లే అసలు ఇంకా పిల్లలు చూసారంటే ఆగలేదు ఇంకా. చూడండి ఇలాంటి ఫుడ్ మనకు బయట ఎలా దొరకదు కదా. వాళ్ళు ఏం వేస్తారో ఏంటో కూడా మనం తెలియదు. ఇదైతే మనం చేసి పెట్టుకుంటాము ఖాళీ టైంలో. ఇంకా హౌస్ వైఫ్ అయితే కనుక ఇబ్బంది ఏం లేదు, పిల్లలు వచ్చాక వేడిగా రెడీ చేసి పెట్టచ్చు. ఇంకా
మనకి రెడీ అయిపోయినాయండి. మనం తీసుకోవటం ఇంకా చూడండి అన్నీ ఎలా ఉన్నాయి, ముద్దు ముద్దుగా. చూడండి అన్నీ ముద్దు ముద్దుగా ఎలా ఉన్నాయి అన్నీ. రాండి తినండి తినండి అంటున్నాయి అవి మనల్ని. ఇప్పుడు గ్యాస్ మళ్ళీ సిమ్లో పెట్టుకొని మిగతాయి కూడా వేసేసుకున్నాను. ఇవి కూడా పూర్తి అయిపోయినాయండి. ఇంకా మనం ఇంకా సర్వ్ చేసుకొని ఇంకా ఏమండి అసలు మా ఇంట్లో ఆగలేకున్నారు. ఇప్పుడే తినాలని స్మెల్కు మనకి ఏమి పూర్తి అయిపోయినాయి. ఇంకా దీంతో మనము టమాటా సాస్ కానీ మైనీస్ కానీ చూడండి ఎంత బాగుంది, ఎలా ఉన్నాయి ఇవన్నీ చూడండి. చూడండి ఇవన్నీ ఎలా ఉన్నాయో. మీకు కూడా ఎప్పుడెప్పుడు తినాలని అనిపిస్తుంది కదా ఇవన్నీ చూస్తుంటే. అట్లనే పిల్లలు ఇష్టపడేది ఇదే కదా. ఇంకా మైనీస్ మనకు టమాటా సాస్ దీంట్లోకి అయితేనే బాగానే ఉంటాయి, కానీ పిల్లలు ఇవే ఇష్టపడతారు కదా మనకు. టమాటా సాస్ మైనీస్ అవి మనం ఇంట్లో ఎలాగో తెచ్చుకుంటాం కదా మనం బయటకు వెళ్ళినప్పుడు. ఇలా మైనీస్ ఇది టమాటా సాస్ పెద్ద ప్లేట్లో ఇలా మనం అక్కడక్కడ మధ్యన ఆనియన్స్ పెట్టుకొని దీంట్లోకి ఆనియన్స్ కావాలంటాం కదా, ఇలా ఆనియన్స్ పెట్టుకొని చికెన్ చూడండి ఎంత బాగుంది అసలు. మనం దీంట్లో రాగి పిండి వేసాము పిల్లలకు బాగా మంచిగా ఉండడానికి, చున్నీర వేసాము, కార్న్ పౌడర్ వేసాము, శనగపిండి వేసాము, అన్నీ పడ్డాయి కాబట్టి ఇప్పుడు చూడు ఎంత బాగున్నాయి. పిల్లలకి ఎంత తెలిసి హెల్తీ ఫుడ్ను. నాకు కూడా మైనీస్ అంటే ఇష్టం, మైనీస్తో టేస్ట్ చేస్తాను. చాలా బాగున్నాయి, ఎండో తొందరగా చేసేసుకొని చూడండి ఎంత బాగున్నాయి. మా పిల్లలు పెట్టుకుని నాకు తినాలనిపిస్తుంది, కానీ నా పిల్లలు పెట్టుకొని నేను తింటా. చాలా బాగున్నాయండి, తొందరగా చేసుకోండి. మళ్ళీ త్వరలో మంచి మంచి రెసిపీతో మేము ముందుకు వస్తాము. టేస్ట్ నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, డన్. నెక్స్ట్ రెసిపీతో మంచి రెసిపీతో మేము ముందు ఉంటాం నెక్స్ట్ రీల్స్లో. ఓకే డన్.